NH163 ఇప్పుడు ఈ రోడ్డు పేరు చెబితేనే ప్రయాణికులు స్థానికులు వణికిపోతున్నారు. చేవెళ్లలో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదాన్ని గుర్తు చేసుకుని భయపడుతున్నారు. గడిచిన 2 ఏళ్లలో జరిగిన 331 ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోయారు. వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. మొత్తం 46 కిలోమీటర్ల రోడ్లో 40 మలుపులు, 21 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా NHAI అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నార్సింగి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల బీజాపూర్ హైవే మృత్యుదారిగా మారింది. ఇటీవల బస్సు టిప్పర్ ప్రమాద ఘటన తర్వాత ఇప్పుడు ఈ రోడ్డుపై అంతటా హాట్ టాపిక్ అయింది. అధికారిక లెక్కల ప్రకారం 2023 నుంచి సోమవారం జరిగిన యాక్సిడెంట్ వరకు 331 ప్రమాదాలు జరగగా 125 మంది చనిపోయారు. మరో 332 మంది గాయపడ్డారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఈ రోడ్డు ఇరుకుగా ఉండడం, 40 మలుపులు, 21 బ్లాక్ స్పాట్స్, 300కు పైగా గుంతలుండడంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని భయపడాల్సి వస్తుంది. ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి కూడా మనకు అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ వరకు ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. అయితే అది గ్రీన్ ట్రిబ్యునల్ ఏదో కేసు వేసారు కాబట్టి ఇన్ని రోజులు అది చేయలేరు. ఈ యాక్సిడెంట్ గురించి ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. 20 మంది చనిపోయారు కాబట్టి ఇప్పుడైనా కనీసం తొందరగా రోడ్డు స్టార్ట్ చేయాలని మేము ప్రజలంతా అనుకుంటున్నాం. ఇదేంది మన బైపాస్లో అయితే వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా రోడ్ స్టార్ట్ చేసి తొందరగా ఓడగొట్టాలని కోరుకుంటున్నాం. చేవెళ్ల దగ్గర ప్రమాద ఘటన తర్వాత కూడా 2-3 చిన్న యాక్సిడెంట్స్ జరిగాయి. అయినా ఇప్పటి వరకు NHAI అధికారులు మాత్రం స్పందించలేదు. 19 మంది మరణించిన ఇన్సిడెంట్లో రోడ్డుపై గుంత కూడా కారణమే అని తెలియడంతో ఆ గుంతతో పాటు చేవెళ్ల నుంచి ప్రమాదం జరిగిన చోటు వరకు ఉన్న గుంతలను మాత్రమే పూడ్చారు అధికారులు. అది కూడా ప్రమాదం జరిగిన 2 రోజుల తర్వాత మాత్రమే. ఇక మిగతా 38 కిలోమీటర్ల పరిధిలోని గుంతలను మాత్రం అలాగే వదిలేశారు. టోటల్ రష్ మాత్రం చాలా ఉంది. నైట్ 10 వరకు కూడా 11 వరకు కూడా చాలా రష్. ఒక బైక్ మీద మామూలుగా బైక్ మీద వెళ్ళిననుకో వాడి ఇంటికి వచ్చిన దాకా అనేది కష్టం. మన అప్ప జంక్షన్ నుంచి మనం ఇక్కడ ఎకరాలు గిట్ట ఒకవేళ మ్యాక్సిమం అప్ప జంక్షన్ నుంచి మన చెవెల వరకు రావాలంటే కూడా చాలా ఇబ్బంది ప్రాబ్లం. ఆడు వచ్చిన ఇంటికి మృతుండ అనేది కూడా తెలుసలేదు. అప్పా జంక్షన్ నుంచి మోయినాబాద్ వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే డివైడర్లు ఉన్నాయి. తర్వాత మన్నెగూడ వరకు 36 కిలోమీటర్లు 2 లేన్లుగా ఉంటుంది. మీడియన్ కూడా లేదు. రోడ్డు వెడల్పు కేవలం 25 ఫీట్లు మాత్రమే. దీనిపై వందల గుంతలున్నాయి. రోడ్డు సైడ్లు కూడా కోతలు పడి ఉన్నాయి. అంతేకాదు గంటకు 2000 వాహనాలు వెళ్లే ఈ రోడ్డుపై ప్రస్తుతం 10,000 నుంచి 12,000 వాహనాలు వెళ్తున్నాయంటే ఈ రహదారి ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోయినాబాద్ దాటిన తర్వాత మన్నెగూడ వరకు కనీసం ఓవర్టేక్ చేసే అవకాశం కూడా ఉండదు. ముందు ఓ భారీ వాహనం వెళ్తుంటే దాని వెంట ఎన్ని వాహనాలైనా లైన్ కట్టి వెళ్లాల్సిందే. ఇలా ఓవర్టేక్ చేస్తూ ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక గుంతలను తప్పించబోయి గుంతలో వాహనం పడి ఓవర్ స్పీడ్ కారణంగా యాక్సిడెంట్స్ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయంటున్నారు స్థానికులు. ట్రాఫిక్ హెవీ ఉంది కానీ రోడ్డు మాత్రం చాలా చిన్న ఉంది. అసలు నువ్వు గుంతల రోడ్లు మలుపులు ఎక్కువ. మొత్తం మలుపుల రోడ్డు, గుంతల రోడ్డు. మనం అప్పటి నుంచి చేవెళ్ళ వరకు అసలు మన్నెగూడ వరకు అసలు సైడ్ కొట్టడానికి వీలేదు. ఇక దాని ఎంబడి ముంగలు ఎవరైనా స్లో పెద్ద వెహికల్ పోతే లారీ కానీ ఏదేగానో కానీ దాని ఎంబడి పోతే ఇక దాని ఎంబడే పోవాలి. అధికారులు ఈ రోడ్డు మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కనీసం రోడ్డుపై పడ్డ గుంతలు పూడ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. సైడ్లలో మట్టి పోసి కోతలను కవర్ చేయడం లేదు. 2024 డిసెంబర్లో ఆలూరు గేటు దగ్గర కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి లారీ దూసుకు వెళ్లింది. ఆ ఘటనలో 5గురు చనిపోయారు. ఆ తర్వాత వారానికి కొన్ని ప్రాంతాల్లో రోడ్డు సైడ్లను జేసీబీలతో చదును చేసి వదిలేశారు. తర్వాత అవి వర్షానికి యథావిధిగా మారిపోయాయి. ఇక ఎప్పటిలాగే ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మేము ప్రతి పనికి ఏ పనికి వెళ్ళాలని ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళాల్సింది. మేము వేరే ఆప్షన్ లేదు. ఉన్న రోడ్ ఒకటి మాకు ఇది ఒకటే రోడ్డు. ఇది ఒక కార్ వెళ్ళిందంటే పక్కకి వెళ్ళి బైక్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నిన్న బస్సు అయ్యింది. ఈరోజు సొంతంగా నా వాళ్ళకి యాక్సిడెంట్ తోల్కట దగ్గర అయింది. ఈ రోడ్డు విస్తరిస్తేనే బాగుంటుంది, లేదంటే చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం మేడం. ఇది తరతరాలుగా మా తాతల సంది ఇట్లనే రోడ్ ఉంది. మేము కూడా ఇట్లా అంటే కష్టం. ఇది 2018లో NH163గా అప్గ్రేడ్ అయిన ఈ రోడ్డు పనులకు 2022లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు పనులు పూర్తయినా
900 మర్రి చెట్లను తొలగించవద్దని సేవ్ బనియన్స్ స్వచ్ఛంద సంస్థ ఎన్జీటీలో కేసు వేయడంతో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు ఆగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్హెచ్ఏఐ అధికారులు పర్యావరణవేత్తలతో చాలాసార్లు చర్చించారు. కేవలం 130 చెట్లు మాత్రమే తొలగిస్తామని, మిగిలిన చెట్లు కాపాడేలా రీడిజైన్ చేస్తామని చెప్పడంతో వారు కేసు విత్డ్రా చేయడానికి ఒప్పుకున్నారు. దీనిపై ఎన్జీటీలో జాయింట్ మెమోరాండం ఇవ్వడంతో అక్టోబర్ 31న కోర్టు స్టే వెకేట్ చేసింది. అయినప్పటికీ ఎన్హెచ్ఏఐ అధికారులు పనులు స్పీడప్ చేయడం లేదని, కేవలం 2-3 జేసీబీలతోనే మోయినాబాద్ మున్సిపల్ పరిధిలో మాత్రమే పనులు చేయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక తాజా ఘటనతో చేవేళ్ల నుంచి ప్రమాదం జరిగిన మీర్జాగూడ వరకు మాత్రమే గుంతలను పూడ్చారు. మిగతా గుంతలను గాలి కొదిలేశారు. మున్ముందు మరో ప్రమాదం జరగకుండా ప్రస్తుతం ఉన్న రోడ్డుపై మొత్తం గుంతలను పూడ్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.